హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఆధార్ రిక్రూట్మెంట్ 2025 గురించి అయితే చూద్దాం. సో ఇది వచ్చేసి కామన్ సర్వీస్ సెంటర్ CSE ద్వారా జిల్లా స్థాయిలో మనకి ఆధార్ సూపర్వైజర్ అండ్ ఆపరేటర్ పోస్టుల కోసం అయితే అప్లికేషన్స్ అనేది తీసుకుంటున్నారు. సో అండ్ ఇవి వచ్చేసి 1 yearకి కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ అండ్ ఆధార్ సేవల్ని చాలా క్లియర్గా అందరికీ అందుబాటులో ఉండేలా చేయడానికి కోసం అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశామనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో దానికోసం మీరు అప్లై చేయాలి అంటే మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మా నుండి చిన్న రిక్వెస్ట్ అండి, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో వీడియో చూసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ అనేది మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. సో ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి ఆధార్ రిక్రూట్మెంట్ 2025 అన్నాం కదా. సో దీంట్లో అయితే ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి అంటే ఆధార్ సూపర్వైజర్ అండ్ ఆపరేటర్ డిస్ట్రిక్ట్స్ వైజ్గా అయితే వేకెన్సీస్ ఉన్నాయి అనేసి ఇక్కడ చెప్తున్నారు. అండ్ ఇది కాంట్రాక్ట్ బేస్డ్ అన్నాం కదా, ఇది 1 yearకి కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్. అండ్ ఎన్రోల్మెంట్ అండ్ అప్డేట్ సేవలు నిర్వహించేందుకు అయితే మీకు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళని ఇక్కడ దీనికోసం అయితే సెలెక్ట్ చేస్తారు. అండ్ దీనికోసం మీకు క్వాలిఫికేషన్స్ అనేది చూసుకున్నట్లయితే అట్లీస్ట్ 10+2 అంటే ఇంటర్మీడియట్ లేదా 10th పూర్తి చేసి పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన వాళ్ళు అండ్ 10th తర్వాత 2 years ITI చేసిన వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసేసుకోవచ్చు. 10+2 క్వాలిఫికేషన్స్తోనే ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు లోకల్ లాంగ్వేజ్ అంటే మనకి ఇక్కడ తెలుగు కదా, సో అలా అండ్ ఇంగ్లీష్లో కూడా మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి అనేసి ఇక్కడ చెప్తున్నారు. అండ్ ఆధార్ అండ్ UIDAI దానికోసం కూడా మీకు మంచి గ్రిప్ అంటే ఉండాలి, ఆ సబ్జెక్ట్ కొంచెం మీకు తెలిసి ఉండాలి, అది మీకు అర్థమయ్యేలా. సో అలా ఉన్న వాళ్ళు కూడా దీనికి అవసరం అనేసి వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ దీనికోసం మీరు అప్లికేషన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ అనేది ఆఫ్లైన్ అప్లికేషన్స్ అనేది తీసుకోరు. సో ఫస్ట్ వచ్చేసి మీరు అఫీషియల్ వెబ్సైట్ అయితే CSE నుంచి అధికారిక కెరీర్ పోర్టల్ అయితే చూడాల్సి ఉంటుంది. సో దాని తర్వాత మీరు ఏ పోస్ట్ కోసం అయితే అప్లై చేస్తున్నారో అది ఆధార్ సూపర్వైజర్ లేదా ఆపరేటర్ పోస్ట్కి దానికి సంబంధించిన లింక్ని అయితే మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ అప్లై చేసి అక్కడ రిజిస్టర్ చేసుకోండి. దాని తర్వాత లాగిన్ క్రెడెన్షియల్ని అయితే సృష్టించండి. అండ్ తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. సో మీ క్వాలిఫికేషన్స్, మీ ఎక్స్పీరియన్స్ అండ్ మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అయితే అక్కడ ఫిల్ చేయండి. అండ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. సో ఈ టైంలో మీకు మీ స్టడీ సర్టిఫికేట్స్ అండ్ ID ప్రూఫ్, ఫోటో ఇలాంటివి కూడా అడుగుతారు. సో అవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాలి. దాని తర్వాత ఫామ్ అనేది రివ్యూ చేసి అప్పుడైతే సబ్మిట్ చేయండి. అండ్ అప్లికేషన్ ట్రాకింగ్ అనేది మీ అప్లికేషన్ ట్రాక్ చేయడానికి మీ లాగిన్ అయితే యూజ్ చేసి అక్కడ అప్లికేషన్ అనేది సెండ్ చేసేయండి. అండ్ మీరు అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ చూసుకున్నట్లయితే ఈ అప్లికేషన్ స్టార్టింగ్ పోస్ట్ రిలీజ్ చేసినప్పటి నుంచి అయితే తీసుకుంటున్నారు. అండ్ మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే August 1st, 2025 ఈ డేట్లోపు అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో టైం కూడా చాలా తక్కువ ఉంది. సో జాబ్ కూడా మంచిది. సో 1 year కాంట్రాక్ట్ బేస్డ్ అయినా కూడా తర్వాత మీకు పర్మనెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో డోంట్ వరీ. అండ్ వీడియో చూసిన వెంటనే మాత్రం మీరు అప్లై చేసేసుకోండి. జాబ్ వచ్చిందా లేదా అనేది తర్వాత విషయం. సో ఎందుకు అప్లై చేయాలి అంటే ఇది ఒక కాంట్రాక్ట్ ఆధారమైనప్పటికీ కూడా మంచి శాలరీ అయితే ఉంటుంది. అండ్ ఆధార్ సేవలకి సంబంధించి మీకు కొంచెం గ్రిప్ అంటే కమ్యూనికేషన్ అనేది కూడా మీకు తెలుస్తుంది. అండ్ ఫ్లెక్సిబుల్ వర్క్ అండ్ ఎన్విరాన్మెంట్ మీ డిస్ట్రిక్ట్ వైజ్గానే జాబ్స్ ఉంటాయి కాబట్టి. సో ఆధార్ సేవల ద్వారా మీకు ఒక మంచి అద్భుతమైన అవకాశం అయితే వచ్చింది. దీని అయితే అసలు మిస్ చేసుకోకండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే CSE కెరీర్ పోర్టల్ అయితే మీరు విజిట్ చేసేయండి. అండ్ ఇన్ టైంలోనే అప్లికేషన్స్ అనేది సెండ్ చేయండి. అప్లికేషన్కి డేట్ దాటిన తర్వాత మీరు సెండ్ చేసిన అప్లికేషన్స్ అనేది రిజెక్ట్ చేస్తారు. అండ్ ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ కూడా తీసుకోరు. సో మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ వీడియోని డెఫినెట్గా షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.